డిఎస్సి అక్రమాలపై పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదుకోవాలి డిఎస్సి బాధితులను. రాజీనామా చేయాలి నారా లోకేష్ గారు. రాజీనామా చేయాలి నారా డిఎస్సి బాధితులను. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. ఆదుకోవాలి ఆదుకోవాలి డిఎస్సి బాధితులను. ఆదుకోవాలి డిఎస్సి. డౌన్ డౌన్ కూటమి. ఆదుకోవాలి డిఎస్సి బాధితులు వెంటనే. ఆదుకోవాలి డిఎస్సి బాధితులు వెంటనే. ఆదుకోవాలి డిఎస్సి బాధితులను వెంటనే. ఆదుకోవాలి ప్రభుత్వం డిఎస్సి బాధితులని. అనంతరం గ్రీవెన్స్ సెల్కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్న తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అనంతరం డిఎస్సి అక్రమాలపై ఫిర్యాదు చేశారు టీజేఆర్ సుధాకర్ బాబు. వైఎస్ఆర్సీపీ నేతల నుంచి వినతి పత్రం తీసుకున్న కలెక్టర్ డ్రామాలు చేసేందుకు ఇక్కడికి వచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు కలెక్టర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులను బలవంతంగా బయటకు నెట్టేశారు. మెగా డిఎస్సిని నిర్వహించేప్పుడు ఖచ్చితంగా జీవో నెంబర్ 47 తెచ్చారు. మెగా డిఎస్సి అయిపోయిన వెంటనే జీవో నెంబర్ 47 తీసిపడేశారు. ఇక్కడే మీ డొల్లతనం బయటపడింది, ఇక్కడే మీ అన్యాయం బయటపడింది, ఇక్కడే మీరు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం ఈ డ్రామా అంతా ఆడారన్నది సుస్పష్టమైపోయిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ పూర్తిగా ఈ పనిలో ఆయనే బాధ్యుడు కాబట్టి ఆయన తక్షణమే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి మనవి చేసుకోవడానికి వచ్చాం. 3 చోట్ల బ్యారికేటింగ్ పెట్టారు, మీరే సాక్ష్యం. కలెక్టర్ గారికి మోకాళ్ళ మీద కూర్చొని మీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీవెన్స్ కి రానివ్వటం లేదు పోలీసులు. మేము సాదాసీదాగా వస్తుంటే మమ్మల్ని ఆటంకపరిచారని విన్నవించుకుంటుంటే వారు గౌరవంగా కుర్చీలో కూర్చోమన్నారు. సరే, వారికి వినతి పత్రం ఇచ్చాము. మాట్లాడి వెనక్కి తిరిగితే గౌరవ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీ షా గారు డ్రామాలు ఆడుతున్నారు వచ్చి అనే పదం వాడాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి.
కలెక్టర్ రూపంలోనే పార్టీలకు కొమ్ముగాసే విధంగా వ్యవస్థలుంటే అధికారులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారారని చెబుతున్నాం. డిఎస్సిని దగా డిఎస్సిగా, మోసం డిఎస్సిగా మార్చారు కాబట్టి డిఎస్సిలో అర్హత కలిగిన మెరిట్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పనంగా పోస్టులను అమ్ముకున్నారు కాబట్టి భయపడ్డారు. కలెక్టర్ రూపంలో మమ్మల్ని అడ్డుకోవాలని చూశారు, అవమానపరిచారు, డ్రామాలు ఆడుతున్నామన్నారు. వెంటనే కలెక్టర్ ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.